అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నేను గత కొన్ని సంవత్సరాలుగా అంటే మా తాతల కాలం నుంచి మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాము. మరి ఈరోజు నా వ్యక్తిగత కారణాల వల్ల నేను పార్టీ సభ్యత్వానికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. మరి నాకు అత్యవసర పరిస్థితి వల్ల ఈ రాజీనామా చేయాల్సి వచ్చింది. మరి మా తాతల కాలం నుంచి ఈ పార్టీలో ఉన్నాము. దాదాపుగా ఒక 30-40 ఏళ్ళుగా మా తాతల కాలం నుంచి ఉన్నాము. కానీ నేను అప్పట్లో మోహన్ రెడ్డి గారి, స్వర్గీయ మోహన్ రెడ్డి గారు, బివి మోహన్ రెడ్డి గారి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా నేను పార్టీలో పనిచేశాను. కానీ అప్పుడు ఎవరికి నా గురించి తెలియదు అంతగా. ఎందుకంటే మా పెద్దలు అప్పుడు చాలా ముందుకెళ్తూ వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వెనుకాల నేను ఆ రోజు ఉండడం జరిగింది గతంలో. మరి ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీ మంచి గౌరవాన్ని ఇచ్చింది. పార్టీలో ఉన్న నాయకులు కానివ్వండి, నియోజకవర్గంలో ఎమీనూరు నియోజకవర్గంలో ఉన్న నాయకులు కానివ్వండి, మరియు కార్యకర్తలు కానివ్వండి, అందరూ మాకు సహకరించారు. అలాగే మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి మా డైనమిక్ లీడర్ అయినటువంటి మరి ఈ ఎమీనూరు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీ డాక్టర్ బివి జయనాయేశ్వరరెడ్డి గారు కూడా, ఎమ్మెల్యే గారు మాకు చాలా సహకరించారు. మరి అన్ని విధాలుగా మాకు పార్టీలో కూడా ఒక మంచి గౌరవాన్ని ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే మాకు ఆయన రాజకీయ గురువు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తప్పని పరిస్థితి మరి అలాంటి మహానుభావులను నేను వదులుకోవడం అనేది కొద్దిగా బాధాకరము. అలాగే మన ఎమ్మెల్యే గారు అయినటువంటి జయనాయేశ్వరరెడ్డి గారు మరి ఇప్పట్లో ఈ కూటమి ప్రభుత్వంలో మరి మంచి అభివృద్ధిని, ఎమ్మీనూరు తాలూకా మొత్తం మీద అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి మహనీయులు, ఇలాంటి వ్యక్తుల మరి అడుగుజాడల్లో మేము కూడా నడవాలి. దాదాపుగా ఒక 30 సంవత్సరాల వరకు ఆయనతో నేను జర్నీ చేయాలనుకున్నాను. కానీ నాకున్న వ్యక్తిగత కారణాల వల్ల నేను అత్యవసర పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. మరి ఇంకోటి లో కూడా విశేషంగా అప్పటి నుంచి అంటే దాదాపుగా 1982 పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సంతకం చేసిన సభ్యత్వ కార్డు కూడా ఆయన దగ్గర ఉంది. మరి చాలా మోస్ట్ నందవరం మండలంలో సీనియర్ నాయకులు, అలాగే మన పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి మరి తిక్కారెడ్డి గారికి ఈరోజు ఈ రాజీనామాలందరినీ మరి ఆయనకు చేరవేయడం జరుగుతుంది. మరి ఈరోజు మంచిగా సహకరించారు. మరి మేము కూడా ఈ తెలుగుదేశం పార్టీ వదులుకోవడం ఇష్టం లేదు. అయినా కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో మరి అనివార్య కారణాల వల్ల, మరి మాకున్న వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు మేము అందరము కలిసి పార్టీకి తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాము. మేము ఇలాంటి మా జయనాయేశ్వరరెడ్డి గారు అయినటువంటి డైనమిక్ లీడర్ అయినటువంటి ఎమ్మెల్యే గారి ద్వారా కూడా మేము కూడా పనిచేయాలని కోరుకుంటున్నాము. భవిష్యత్తులో ఏదైనా మనకు భగవంతుడు అవకాశం ఇస్తే ఆయనతో పాటు ఆయన అడుగుజాడలే అందరి క్వశ్చన్లు, ఎంతో ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే అనవసరంగా ఇప్పుడున్న గవర్నమెంట్ పెట్టుకుని, అంటే అధికారం పెట్టుకుని ఎందుకు రాజీనామా చేస్తున్నారని చాలామందికి చాలా ఆలోచనలు, అంటే డిఫరెంట్గా ఆలోచనలు వస్తుంటాయి. కానీ నేను ఒకటే చెప్తున్నా, నా మనసులో ఏదీ లేదు. నేను నా వ్యక్తిగత కారణాల వల్ల నాతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా, నా సహచరులు మరి మా పెద్ద ఆయన అందరూ రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నాము. ఈరోజు రాజీనామా చేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.